కార్యదర్శి సాగర్, ఉపాధ్యక్షులు రమేష్ సారి, పెంచు అధ్యక్షులు విష్ణు, పెంచు కార్యదర్శి రమణ, QWJ కోశాధికారి యోగి, ఈ సమావేశానికి మూలమంతలైన ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు ఆకుతోటాయన గారు, చిల్లారావు గారు, భద్రాచలాన్ని కాపాడుకుంటూ నిత్యం చలనశీలంగా ఉన్న కల్లూరి శ్రీనివాస్ గారు, షఫీ గారు, ఇతర వ్యక్తులందరూ, ఖమ్మం ఈ ఆర్గనైజేషన్ ఇక్కడ బలపడుతున్న కాలంలో ప్రధానంగా ఆదివారంలో ఇటుపక్క ఇద్దరు ముగ్గురు నిలబడేవారు. అట్లా కళ్యాణంలో ఇట్లా కుటుంబం లాగా నిలబడి ఆయన పక్కకి ఇంకో ఇద్దరు ఉండేది కన్నా వాళ్ళు ఇప్పుడు కనబడలేదు. కళ్యాణ్ మాత్రం ఇప్పుడు కూడా కనబడుతున్నాడు. అది కళ్యాణ్ పక్క జిల్లాకు ఏదో బాకీ ఉన్నాడు అని చెప్పుకున్నాడు. మిగతా మిత్రులందరికీ పేరుగా కూడా అందరికీ, ఎందుకంటే సమయం మించిపోయింది. ఈ మధ్య మీరు టీవీ న్యూస్ చూస్తున్నారు కావచ్చు. ప్రతి సందర్భానికి 5 ఏళ్ళ పిల్లలు తప్ప కనబడుతుంది. అసలు అది ఎట్లా ఉంటుంది మాట్లాడే భాషలో మన వాళ్ళు చెప్తూ పరిస్థితి కనబడుతుంది, పరిస్థితి కనబడుతుంది. అప్పుడు ఏంది పరిస్థితి కనబడడం? ఆశ్చర్యం ఉంటుంది కదా మనం అంటామాట. పరిస్థితి కనబడడం ఏంటి అని అర్థం టీవీలో ఆపేసాడు. ఈ మధ్యలో ఈ ఎన్నికల బిగినింగ్ నుంచి ఎక్కడికో కూడా మ్యారేజ్ అనే పదం పడింది. వాట్ ఈస్ మ్యారేజ్? మ్యారేజ్ సంబంధం దానికి పెద్దకు పిల్లలు లేదా మ్యారేజ్ అంటే ఏంటి? ఒక కన్సెప్చువల్ ఐడియా ఇచ్చి ఒక మీకు వదలడం, లేదా వాళ్ళకి సంబంధించిన ఒక దాన్ని గుర్తించడం, ఒక ప్రాసెస్ క్రియేట్ చేయాలి. దాన్ని అసలు ఒక పొలిటికల్ మైలేజ్కి ఒకసారి రెండుసార్లు వాడటం బాగుంటుంది. కానీ మన వాళ్ళు మ్యారేజ్ అనేది ఈ ఎన్నికలలో విపరీతంగా ప్రచారం పరిస్థితిగా పడుతుంటారు. అట్లాగే ఖమ్మం ఉద్యమాల గుమ్మం ఉంటుంది కదా, నిజంగానే ఉద్యమాల గుమ్మం. ఎందుకంటే ఒక మ్యారేజ్ డెవలప్ చేసుకోవడానికి ఎక్కడ కూర్చో ఇది సందర్భ భాష పాడింది. మీరు అందరూ వాడుతున్న భాషనే పాడింది. వాట్ ఈస్ మ్యారేజ్ అంటే మనం ఒక దశ నుంచి ఒక దశలోకి వచ్చేసాం. మొట్టమొదటిసారి దగ్గర మేము ఒక 5 నిమిషాలు నా కోసం కేటాయించాను. వినండి. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనేది ఒక హిస్టరీ, చరిత్ర. నిజమే, ప్రపంచ చరిత్ర అంటే మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. జర్నలిస్ట్ ఎవ్వరూ ఇట్లా పనిచేయదు. ప్రపంచంలో ఉద్యమాలు చేసిన జర్నలిస్టున్నారు, ప్రపంచంలో ఉద్యమాలు నిర్మించిన జర్నలిస్టున్నారు. కానీ మెరుగైన పరిస్థితుల కోసం, జీతవేతనాల కోసం, కుటుంబాల కోసం నిర్మించారు. అంటే వృత్తిగతమైన సంబంధాల కోసం జర్నలిజం ముఖ్యం. స్వేచ్ఛ కాకపోయినప్పుడు, దిక్కు లేకుండా ఉన్నప్పుడు, అసలు రాయకుండా ఉన్నప్పుడు, నిర్బంధం అణచివేత ఉన్నప్పుడు, ఇట్లాంటివన్నిటికీ స్పందించిన జర్నలిస్టులు. ఎందుకంటే వాళ్ళ వృత్తి సంబంధమైన. కానీ ఇండియన్ హిస్టరీలో పర్టికులర్గా ఈవెన్ వరల్డ్ వైడ్ హిస్టరీలో ఒక అస్తిత్వ పోరాటానికి స్పందించిన జర్నలిస్ట్ సమూహం ఏదన్నా ఉన్నది తెలంగాణ జర్నలిస్ట్. అస్తిత్వ పోరాటం అంటే ఏమిటి? ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఐడియాలజీకి మద్దతుగా ఉంటాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర పత్రికలు ఉండడం, ఆంధ్ర పత్రికలు కాకుండా ఆంధ్ర యాజమాన్యాలు ఉండడం, దాంట్లో పనిచేయడం, దానికి తోడు అదే భావజాలాన్ని మనం కూడా ప్రచారం చేయాల్సి రావడం. ఉదాహరణకు నేను చాలా కాలం ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను డెస్క్లో. నేను నిజంగానే చంద్రబాబు నాయుడు గారు సేవ చేసిన చాలా ఎక్కువ కాలం చేసిన చంద్రబాబు నాయుడు గారి సేవ. ఇవన్నీ ఉంటూనే మనం దాని నుంచి ఒక కొత్త ఐడియాలను నిర్మించడం, కొత్త న్యాయం నిర్మించడం, అదే తెలంగాణ జర్నలిస్టులు హిస్టరీ. తటస్థులు అంటే జర్నలిస్టులు మోసం, కొత్త పచ్చిమోసం, తటస్థులు ఉండడం జర్నలిస్టులు. రాజకీయాలలో అందరికంటే
ఎక్కువగా చలనశీలంగా ఆలోచించేది, కొంత థియరిటికల్గా ఆలోచించేది ఓన్లీ జర్నలిస్ట్. అలాగే ఇష్యూస్ కనుక రాజకీయాల్లో మనం తటస్థమని పైకి చెప్పుకుంటాం, కానీ కాదు. ఆ సత్యాన్ని, ఆ నగ్న సత్యాన్ని బద్దలు కొట్టింది. లేదా తటస్థగా ఉంటుంది లోకం. మేము తెలంగాణ వెళ్ళే ఉన్నాం, నిజమే, మీ పత్రికల్లో పనిచేస్తున్నాం, మిమ్మల్ని గాయపరుస్తున్నాం, మిమ్మల్ని హింస పుట్టాం, అయినా సరే తెలంగాణ పెట్టుకుంటామని చెప్పింది కూడా మనమే. తెలంగాణ అవును, హిస్టరీ ఎవరికి లేని హిస్టరీ. 1969లో కర్రలు పట్టుకొని తెలంగాణ ఉద్యమానికి అడ్డమైన వాళ్ళకి చరిత్ర ఉండదు. సారీ టు సే, మన తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చినారేమో, కానీ వామపక్షాలు కలిసిపోలేదు. మీకు తెలిసే ఒక చరిత్ర. 69లో హైదరాబాద్లో కర్రలు పట్టుకొని తెలంగాణ ఉద్యమానికి అడ్డపడ్డది ఎవరు? వామపక్షాలు. ఎందుకంటే వాళ్ళు విశాఖపట్నం నమ్మినారు. అట్లాంటి చరిత్ర కాదు మరి. 2001లో ఒక మిత్రి తటస్థమైన బద్దలు కొట్టి వచ్చిన చరిత్ర అనేది. అందువల్లనే ఇవల్ల ఈ ఖమ్మంలో ఒక విస్తృత స్థాయి సమావేశం 1-2 రోజులు పెట్టినందుకు వచ్చింది. ఎందుకు అంటే మనం ఈ చరిత్ర సృష్టించిన వాళ్ళం కాబట్టి, ఆ వారసత్వాన్ని నమ్ముకొని ఇక్కడ వచ్చిన కాబట్టి మనం అనుకుంటాం ఏదో అట్లా చేస్తున్నాం. మన వెనుక ఉంది, మన వెనుక అవగా ఉంది, మన వెనుక పోరాట చరిత్ర ఉంది. ఈ పోరాట చరిత్ర మార్చిపోయింది. వాడు మనకి పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడేంటి? 10 ఏళ్ళ కాలం పాటు మనకి చాలా మంది చాలా ఒక బిల్డింగ్ లేదు, చాలా అంటారు. మనం ఆయన సేవ చేసామని అంటారు కదా, ఎందుకు చేసాం అసలు? మీకు గుర్తుంటే తెలంగాణ మొత్తం జర్నలిస్టుల చరిత్ర మళ్ళీ చరిత్ర చెబుదాం. 10,000 మంది జర్నలిస్టులు ఒక సమావేశం పెట్టింది కూడా తెలంగాణ జర్నలిస్ట్. ఇప్పుడు ఎవరు పెట్టారు? 10,000 మంది ప్రజలు కాదు, జర్నలిస్టులు. మామూలు సామాన్య జనం కాదు, రాజకీయాలు కోసం కాదు, భోజనం పెట్టుకోవడం కోసం కాదు. ఒక ఉత్సాహంతో, ఒక చైతన్యంతో, ఒక తెలివితో, ఒక ఎదుకతో, ఇది మన తెలంగాణ వచ్చిన జర్నలిస్టులతో 10,000 మందితో మీటింగ్ ఇవ్వడం చరిత్ర లేదు. 10,000 మంది మీటింగ్ సాధ్యమా? ఆ 10,000 మంది మీటింగ్లో మనం తీర్మానం చేసుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్న దాంట్లో విస్తృత ప్రయోజనాలను ఆశించడం. మనం పోరాడి చెప్పకపోయినాం, పోరాడి మూలంలో పోయినాం, పోరాడి చరిత్రలో పోయినాం, పోకూడని చరిత్రలో పోయినాం. ప్రత్యక్షంగా కూడా మనం యుద్ధం చేసినాం. ఢిల్లీ పార్లమెంట్ సభలో ఎవరు మీటింగ్ పెడితే 2,000 మందితో పెట్టినాం. సాధ్యమాది జర్నలిస్టులకు దాడి చేసినాం. అసెంబ్లీ సెషన్ లేకుండా అసెంబ్లీ సెషన్ పెట్టినాం. సాధ్యమాది మనం చేసినాం. మీకు అందరికీ గుర్తుంటే, మీరు వచ్చిన వాళ్ళని పాత్ర వాళ్ళని ఉంటే అసలు ఆ విషయాన్ని మర్చిపోగలమా? సుందర విజ్ఞాన కేంద్రంలో ఈ మూల నుంచి ఆ మూల ఒక ఊరేగింపు కమాలు ఎంతో జన్మిస్తారు. అంటే అన్నింటినీ బద్దలు వచ్చినాం. అది ఏమనుకుంటామంటే ఇక్కడ నడిచి వచ్చినాం, మన వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టాం. ఈ వల్ల ఈ విజయవంతం ఎవరైతే అన్నమారాయణ అని హైదరాబాద్ చూసుకోవడం కాదు. 3 రకాలుగా ఒక ఉద్యమాన్ని సాధన చేసింది గ్రామీణ జర్నలిజం వరకు హైదరాబాద్ తెలంగాణ కూడా ప్రచారం, తెలంగాణ సమస్యల మీద కలబెత్తడం, తెలంగాణ అస్తిత్వానికి ఒక గోడలాగా కనబడడం. ఇది ఒకటే రాతలన్నీ అన్నింటిలో తెలంగాణ ఒకటే. రెండో ప్రత్యక్ష కార్యాచరణ, రెండు సాధ్యం చేస్తున్నాయి. మూడవది అన్నింటికంటే ముఖ్యమైనది మనకున్న వెసులుబాటు వల్ల కోఆర్డినేషన్ మూవ్మెంట్. రాజకీయ కూడా వాళ్ళు రాజీనామా పెట్టారు, ముందు పోయి సాధ్యమా? రోజు మన తెలంగాణ కోసం ఉపయోగించిన ఏకైక సంస్థ కూర్చోండి. ఇవి చేసిన తర్వాత ఇంత ఇబ్బంది పెట్టారు కదా, మనం సిద్ధపడలేదు, జీతాలు రాకపోతే వేతనాలు చూడలేదు, తర్వాత మన వృత్తి పరిస్థితులు మంచిగా చేయమని ఏమడిగిన ఈ రోజులు
కడుపు కట్టుకొని వీళ్ళంతా మనం కడుపు కట్టుకొని మన సమస్యలు ఎత్తకుండా తెలంగాణ సమస్యలు ఎత్తుంది కాబట్టి నెక్స్ట్ అంతా కూడా మన వాళ్ళ సమస్యల మీద పోరాటాన్ని నిర్వహించింది ఎగ్జిబిషన్ గ్రౌండ్ సమావేశం. అందువల్ల ఈ పర్యటన మనం అట్లా ప్రవర్తించుకుంటూ వచ్చినాం. కేసీఆర్ ప్రభుత్వం వల్ల కాదు, కేసీఆర్ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా, బీజేపీ ప్రభుత్వమైనా ఎవరు మనకు అప్పుడు మంచి చెడ్డలు లేరు. మీడియా కాలం చేయడం అయితే అవి ఉండవచ్చు కదా. కానీ యూనియన్ పరంగా మనం ఏమనుకున్నామంటే 10 ఏళ్ల పాటు ఒక వెసులుబాటును తీసుకోవాలి, జర్నలిస్టుల సమస్యల మీద పనిచేయాలి. అది కూడా ప్రధానంగా మొదలు అనుకున్నప్పుడు 3 సమస్యల మీద పనిచేసినాం. అవును, హెల్త్ కార్డు ఇప్పించినాం, మూల ఉన్న ఫైల్ తీపించి హెల్త్ కార్డు ఇప్పించినాం. అది నడవలేదంటే గవర్నమెంట్ వైఫల్యం. అది ఎవరైనా వచ్చు. కేసీఆర్ గవర్నమెంట్ వైఫల్యం. 600 కోట్లు ఇస్తే వస్తుండే, 600 కోట్లు ఇయ్యలేదు. కానీ ఫండ్ పెట్టించింది కూడా మనం 10 కోట్లు 100 కోట్లు పెట్టింది కూడా ఆయన. థ్యాంక్స్ టు కేసీఆర్ గవర్నమెంట్. 42 కోర్స్ ఇచ్చింది ఆయన. ఇప్పటికీ కూడా 5,000 మందికి పెన్షన్ పోయింది ఆయన వల్ల. చనిపోతే ఒక భరోసా ఇచ్చింది ఆయన వల్ల. భూమి సమస్యలు కూడా అన్వేషణగా పరిష్కరించింది వాళ్ళే. కానీ ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా హైదరాబాద్, వరంగల్, ఖమ్మం మీ పరిష్కారం. ఇన్ని రోజులుగా ఎన్నుకున్న వాళ్ళకి సమాధానం ఏంటంటే 10 ఏళ్ల ముందు మనం అనుకున్న సమాధానం చేయాలి. మీరు గమనిస్తే ఏ జర్నలిస్టులైనా మీరు హాస్పిటల్లో పడితే వాళ్ళని ఫాలోఅప్ చేస్తారా? అట్లా సాధ్యమా? అల్లరి కూడా పోయిన ఆయన గుర్తుంచుకోండి. నేను మీడియాలో చేయకుండా ఉంటే ఉండవచ్చు. చాలా మంది పేషెంట్ల దగ్గర నేను కూడా పోయినా. అది ఒక కార్యక్రమంగా తీసుకుంటాను గవర్నమెంట్. ఇప్పుడు సాగర్ రిపోర్ట్స్ రోజు కనీసం 1 వస్తాయి. నిమిషంలో అయితే కాబట్టి నిమిషం మనం ఇక్కడ ఊళ్ళందరూ అటెండ్ చేస్తాం. ఎందుకు చేస్తాం? మనం ఇంత కష్టపడినది చేస్తున్నాం కాబట్టి కనీసమైన సంక్షేమం, కనీసమైన సౌకర్యాలు, కనీసమైన బతుకుదేవ గురించి ఆలోచన చేయాలని అనుకుంటున్నాం. అట్లాగే ఇప్పుడే వేరే వాళ్ళు వచ్చే దాన్ని కత్తులు పట్టుకుని యుద్ధాన్ని పోవడం లేదు. డాడీ గొడవలు తీసుకుంటాం. మనం ఒక చరిత్ర నుంచి వచ్చినాం, నడుచుకుంటూ వచ్చిన ఇక్కడ మన వెనకాల అవరాకుంది ఆ చరిత్ర మనల్ని కాపాడుతున్నది, మనల్ని ఏకం చేసింది, మనల్ని కలిపూస్తున్నది, మనలో అంత సంబంధించేలాగా బంధువర్గంలాగా మనందరూ ఒకటే అయినా తెలుస్తున్నది మన పోరాటం. గుర్తుపెట్టుకోగలుగుతున్నాం. ఇప్పుడు సమస్యలు ఎట్లా వచ్చినాయంటే నిజానికి ఇప్పటిదాకా 6 ఏళ్ళ 5 ఏళ్ళ మాట్లాడాను. 15 కోట్ల మంది మీడియా కాడ బిల్డింగ్ కట్టించింది నేను. దాని కూడా ప్రెస్ క్లబ్లో అకాడమీ నిర్మిస్తుంది. అడిగేవాళ్ళు ఎందుకంటే మనల్ని అడుగుతారు. తెలంగాణ ఏం చేస్తారు? 30 జూన్ నిజానికి అకాడమీలో తీసేస్తున్నాం. సరే బయట బయటకు వచ్చేసాం. అయిపోయింది. మీ చేతిలో పెట్టుకుంటే వాళ్ళు అప్పటికే అది. కానీ అంతకుముందు 3 నెలల ముందు వాళ్ళది 10కి వస్తుంది. ఈ 10లో ఉన్న బిల్డింగ్ అనేది ఖాళీ చేయమని ఈ బిల్డింగ్ కట్టించుకోవడం కోసం పాత ఆఫీస్ దగ్గర నేను ఒక చెత్త పౌరాణ వాసన ఉన్న దాంట్లో 4 ఏళ్ళు కాంపిటీషన్. దాంట్లోంచి ఒక కోర్టుది కొండలరెడ్డి గారు జడ్జి వెంటనే అది కాదు అంతే పట్టలేదు. మనదే కదా కూడా అదే ఐఎంపీఆర్ బిల్డింగ్లో టైం తెలుసాను. అద్దె పక్కన కోర్టు దిగి వస్తే నాకు రేషన్ పంపించింది. తెలంగాణ మీద రేషన్ ఉంటుంది కదా, రేషన్ పంపించి ఒకటే రోజులో ఖాళీ చేస్తుంది ఆఫీస్. ఖాళీ చేసి అసంపూర్ణంగా ఉన్న ఈ బిల్డింగ్లో 4 నెలలు మన అవసరం మనిషి చాలా గొప్ప మనుషులు ఎవరు ప్రశ్నించారు. అది ఎందుకు ఇక్కడ పెట్టిందా అనలేదు. మెట్లెక్కాల్సి వచ్చినాం. ట్యూడప్ చేసి పెట్టినా అట్లా ఫోన్ మాట్లాడుతుంటా అంటే మెట్లెక్క 2వ వైపు ఇప్పటి వరకు 6 నెలలు సాగు. ఇంతకుముందు ప్రస్తావించిన సంక్షేమం ముందు మనకి ఇప్పటి వరకు మళ్ళీ చూడలేదు. 3వది అది ఏమి మాట్లాడలేదు. ఇళ్ల స్థలాలు ఇస్తాను కదా, ఏది
కేసీఆర్ గవర్నమెంట్ వైఫల్యం స్థానాలు వేయడంలో చివరిలో అలంకారానికి ఒకటి కమిటీ పెట్టలేదు, రాలేదు. మీకు జీవో ఇచ్చేది మూడు రాలేదు, మీది 2 సార్లు విఫలమైన ఆమరణ చేస్తే వచ్చిన నాకు గుర్తులేదు. వీళ్ళందరూ ఉంటారని గుర్తులేదు. నేను వచ్చిన ఎవరైనా మేము వచ్చి కూర్చున్నాం ఒక రోజంతా, అది పోయింది. అది ఎవరికి పోయిందో మీకు తెలుసు, పేరు వస్తుంది. ఇప్పుడు కూడా పోయే అవకాశం ఉంది. ఎందుకు పోతున్నా మీకు కొంచెం కొంచెం తెలుసు, జర్నలిస్ట్ లోపల సమాచారం తెలుస్తుంది. అది 2 కూడా తప్పే. ఇచ్చిన జీవో వెనక్కి పోతే మన చాలా మిత్రాలయం సాధనమే కదా. నేను ఖాళీ ఉన్నా, నేను ఎప్పుడు పిలుస్తా వస్తా, ఈ భూమి మనకు రావాలి. 26 ఎకరాల ఈ భూమి జీవో వచ్చేదాకా వెనక్కి పోకూడదు. ఇంతకుముందు కూడా వెనక్కి పోయింది. నార్మల్ ఏమైనా వచ్చుకున్నారా పేర్లను చెప్పుకొని తవ్వుకోవాల్సిన పని. కానీ కళ్ళు వచ్చి చూపించుకోండి. వీళ్ళకి వచ్చినాక మీకు వచ్చినాక 26 ఎకరాల ఆరో సైడ్ ఒక ఇక్కడ మీటింగ్ పెట్టి జీవో వచ్చినాక కొత్తగూడెం జీవో ఇది తమాషా. దీని మీద తప్పనిసరిగా మీరు ఏది చేసినా ఈవెన్ కొత్తగూడెం ఇక్కడ నేను వచ్చి కూర్చున్నాను. తప్పనిసరిగా దీన్ని మనం వదిలిపెట్టాలని సాధించుకుంటాం. రెండో వైపు అక్రెడిటేషన్ సమస్య. ఎస్, ఎవరికి ఎన్ని అభ్యంతరాలు ఉన్నా కూడా, ఎవరికి ఇష్టం లేకుండా కూడా, ఎవరికి అభ్యంతరాలు డెస్క్ జర్నలిస్టులకి గుర్తింపు లేకపోవడం అనేది మన ఏరియాను పట్టించుకుంటుంది. వాళ్ళ గుర్తింపు ఉండాల్సిందే. వాళ్ళు జర్నలిస్ట్ కావాలంటే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అన్నింటిలో నిజమే జర్నలిస్ట్ వాళ్ళు, మీకంటే కూడా ఎక్కువ జర్నలిస్ట్. ఎందుకంటే మీరు ఇచ్చేది వాళ్ళే కాబట్టి డెస్క్ జర్నలిస్టులకు ఏవైతే 20 అక్రిడేషన్లు మన పత్రికలు ఇచ్చినామో అవి కంటిన్యూ కాకుంటే కూడా పోరాటం తప్పనిసరిగా చేస్తాం. డెస్క్ జర్నలిస్టులకు మనం నిలబడతాం. అలా పాలసీ ప్రకారంగా మనం తీసుకున్న నిర్ణయం, సాధించుకున్న నిర్ణయం, ఆ నిర్ణయం 10 గ్రాములు కాపాడుకోవచ్చు. అక్రిడేషన్ కాపాడుకోవచ్చు, డెస్క్ జర్నలిస్టుల హక్కులు అక్రిడేషన్ కాపాడుకోవచ్చు. మీ భూమి సమస్య మీద పోరాడాల్సి ఉంది. రెండవ వైపు అసలు ఏంటంటే అదే జరిగింది. తెలంగాణ వచ్చింది, అది బంగారు తెలంగాణ, వెండి తెలంగాణ, నథింగ్. ఇప్పుడు మనం ఒరిజినల్గా ఒక ట్రేడ్ యూనియన్గా, ఒక వారసత్వంగా పోరాటం చేసి వచ్చిన ట్రేడ్ యూనియన్గా తప్పనిసరిగా జర్నలిస్టుల ఇష్యూ మీద రోడ్ల మీదకి రావడానికి మనం సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. అయిపోయింది. అది తెలియదు, చాలా మంది అంటే అప్పుడు ఎందుకు చేయలేదు. కానీ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్లనే ఉండేవాళ్ళు. ఎందుకంటే అదేమి చూద్దామని అనుకున్నాను. వ్యక్తిగత వాళ్ళుగా, జర్నలిస్టుగా, తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళుగా వేచి చూస్తాం. అదొక పద్ధతి. వేచి చూసిన అయిపోయింది. కనుక రాష్ట్ర జర్నలిస్టులందరికీ ఏ స్థానాలు వచ్చేదాకా నిజమే మన వైఫల్యం కానీ వచ్చినప్పుడు చూపించాలి. ఇంటర్ అందరితో మీటింగ్ పెట్టిన ఏకైక చైర్మన్ నేను. ఇంటర్ అందరినీ పిలిచి మీటింగ్ పెట్టినా, 10-15 సమావేశాలు పెట్టినా సమస్యలు. కానీ అది నాకు కాదు, గవర్నమెంట్. అది నా తప్ప అస్సలే కాదు. కానీ చివరి నిమిషం దాకా నేను ప్రయత్నం చేసిన, చివరి నిమిషం దాకా సమర్థన చేసిన, చివరి నిమిషం దాకా ఎట్లా దాన్ని బయటేయాలని 100 ఫోన్ కాల్ చేసిన. ఇట్లాంటి వాళ్ళు అక్కడ పిఆర్ఓ వాళ్ళు ఎమ్మడి పడ్డ మనం ఏం చేస్తాం విషయాలు కాదు. దాన్ని నేను బాధ్యత తీసుకున్న ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని, పాత ప్రభుత్వం బాధ్యత. ఇవాళ కొత్త ప్రభుత్వం బాధ్యత వాళ్ళు ఇష్టమని హామీ ఇచ్చి వచ్చినారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కోసం నిలబడాలి, అక్రిడేషన్ల కోసం నిలబడాలి, కొట్లాడాలి. డెస్క్ జర్నలిస్ట్ అక్రిడేషన్లు యథావిధిగా ఉండాలి. మూడవది, ఏ సంక్షేమం అయితే పెట్టాము, మనం ఉన్నప్పుడు 42 కోట్లే వచ్చినాయి. ఇంకా 68 కోట్లు రావాలి. దానికి 58 కోట్లు రావాల్సిందే. ఈ 58 కోట్లను కూడా సాధించి ఆ శాశ్వత ఫండ్ని శాశ్వతంగా చేయాలి. అది ఎన్నడూ ముప్పడకుండా నడవాలని కూడా మనం డిమాండ్ చేయాల్సిందే. అట్లాగే హెల్త్ కార్డ్, నిజాన్ని మనం అప్పుడు హెల్త్ మినిస్టర్గా ఉన్న ఈటల రాజేందర్,
తర్వాత ఇళ్ళ తర్వాత హరీష్ దగ్గర కూర్చున్నాం. హరీష్ దగ్గర ఇళ్ళ అనిపించింది. అంటే 300 కోట్లు పక్కన ఉంటుంది. తర్వాత 600 కోట్లు కార్పొరేట్ హాస్పిటల్స్. అది కూడా తప్పనిసరిగా మనం ప్రయత్నాలు చేయలేదు కానీ సరే ఆ గవర్నమెంట్ ఎందుకో చేయలేదు. ఈ గవర్నమెంట్లో అయినా మన హెల్త్ కార్డ్ అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ చేసేటట్టుగా ఒక అర్థవంతంగా కావాలి. ఇప్పుడు ఒక మెరుగే కూడా వచ్చింది. ఉద్యోగులతో సమానంగా మన కార్డు ఉంది కాబట్టి ఈజీహెచ్లో వాళ్ళు డబ్బులు కట్టాలి. అట్లాగే వాళ్ళు కట్టే డబ్బులు మనం ఎట్లా ఇవ్వాలనే వాళ్ళతో ఉంచాలని ఆ సౌకర్యాలు ఉండాలి. మీరు ఎట్లా చెప్తే అట్లా కానీ మనకు ఆ విధానం అయితే కంటిన్యూ కావాలని హెల్త్ కార్డు కంటిన్యూ కావాలని కూడా ఈ 4 విషయాల మీద మనం తప్పనిసరిగా పోరాడాల్సి ఉంటుంది కూడా. అందుకే మిత్రులారా మళ్ళొకసారి సంతోషం అవుతుంది. ఈ ఖమ్మం టీజేఎఫ్ గురించి మొదలుకుంటే ఇక్కడ టీజేఎఫ్ ఒక సమావేశం జరిగినప్పుడు ఉత్సాహంలో రమేష్ సార్ కూడా ఉంటారు. వినండి ఒక 2 నిమిషాలు మళ్ళీ గొడవ అంటున్నారు. వచ్చేసరికి టీజేఎఫ్ అని బదిలీ నోటించారు. విచిత్రంగా నల్లగొండ ఖమ్మం ఈ 2 సిపిఐ సిపిఎం పార్టీల కల్చర్స్ కూడా ఉంటాయి. నల్లగొండ ప్రభలు ఉంటాయి. ఈ సాంప్రదాయాలన్నింటినీ టీజేఎఫ్ ఎప్పుడు వచ్చినా టీజేఎఫ్ రోలింగ్ వెల్కమ్ ఉండేది. కానీ ఇదే ఆశ్చర్యం. అసలు మీరు అనవసరంగా నడిచిన కాలంలో పేజీల గురించి మనం మాట్లాడాలి. పేజీలే అట్లాంటి ఖమ్మంలో బాగా ఇంప్రెస్ అయింది. నేను ఇక్కడి స్టేట్ నుంచి ఏమి ఆశించకుండా మహాసభ ఎందుకు ఇంప్రెస్ అయ్యానంటే నాకు వచ్చిన వాళ్ళకి ఎప్పటికి కూడా ఖమ్మం చరిత్రలో బహుశా వాళ్ళ స్టేట్ మహాసభ ఇబ్బంది ఆగిన అంటే నేను ఒక 20 మంది చాలా కాలమైంది. 20 సైట్ నేనే కనుక్కునేట మనసులో చాలా కాలమైంది. ఖమ్మం కాదు నేను ఈయన కూడా చూడాలనుకుంటున్నాను. అందరూ ఖచ్చితంగా 6 వీటికి ఏముంటాయి కదా అరే పోదాం ఏముంటుంది అనుకోని నేను వస్తే ఇవాళ పూర్తి స్థాయిలో దీపం కదా చేసిన ఖమ్మం పోరాటం లేకున్నది. ఖమ్మం జర్నలిస్ట్ లోపం లేకున్నది. ఖమ్మం నిజంగానే ఒక ఉద్యమాల బృందం. ఇక్కడ ఒక ప్రతిభ తీసుకుందాం. మన జర్నలిస్టుల ప్రయోజనాల కోసం జర్నలిస్టుల కోసం నిలబడదాం, కలబడదాం. హెల్త్ కార్డు, ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్ కాపాడుకోవడం, ఫండ్ కాపాడుకోవడం అనే దాని మీద ఇప్పటికైతే అనుకోని పనిచేద్దాం. కొత్త సమస్యలు వస్తే తప్పనిసరిగా